రాత్రి వండుకున్నాక బుత్తంతా కిటికీ తెరుచుకున్నా చల్లగా ఇగం పెడుతుంది. మళ్ళా కిటికీ పెట్టొచ్చేదాకా నిద్ర పడితే ఒట్టు. గీ తీర్ల సలి పెడుతుండే వరకు ఒక్క షెద్దరికి సలాగుతలేదు. 2-3 జోడిచి కప్పుకుంటేనే జరంత వెచ్చగా ఉంటుంది. ఇక తెల్లారగట్ల లేవాలంటే మాత్రం సుక్కలే. పొద్దుగాల లేచి చెట్ల మీద చూసే వరకు మంచు బొట్లు ఎట్లా కానొస్తున్నాయుల్లా. బయట దండం మీద ఏదన్నా నారేసినా తెల్లార వరకు మొత్తం తడిచిపోతుంది. సలిలా బయటకు వెళ్ళాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. అసొంటిది గిల్లు ఎట్లుంటున్నారో ఏమో పాపం. ఇటు గాంధీ దవాఖానా నుంచి నిలోఫర్ దాకా, అటు కూకట్పల్లి నుంచి ఇటు ఎల్బీ నగర్ దాకా ఆడాడ ఫుట్పాత్ల మీద ఇట్లనే పండుకొని ఉంటారు పబ్లిక్. చల్లగా చలి పెడుతుంటే ఎట్లా ముడుచుకున్నారో వీళ్ళకు నిద్ర పట్టకుండొచ్చు అనుకుంటూ అట్లనే కూకున్నారు చలిలా. ఇలా చాలా మంది బతుకు తెరువు కోసానికి పట్టణానికి వస్తే కొందరు దవాఖానలో చూపించుకుంటానికి, లేదంటే చుట్టాలు దవాఖానలు ఉంటే చూస్తానికి వచ్చిన వాళ్ళే. పేషెంట్లు అంటే కొత్తనే పెట్టుకుంటా అని చెప్పి ఇట్లనే వచ్చి అనుకుంటే మొన్న కానీ ఆల్రెడీ వెయిటింగ్ హాల్లో వండుకుంటే ఫోన్లు ఎత్తుకొని వెళ్ళారు మా బ్రదర్వి. నాది ఇట్లా ఫోన్ ఎత్తుకపోయింది. దవాఖానలో పండుకుంటే ఫోన్లు ఎత్తుకపోతుర్రు అని రోడ్డు మీద పడుకుంటుర్రట. ఈ కాక కుటుంబం అంతుండి చూద్దా చల్లగా చలి పెడుతుంటే ఫుట్పాత్ మీద పండుకోవాల్సి వస్తుందని ఒక ఏడుపు కాదు. 2 కొడుకుల పెళ్లిళ్ళు చేసిన, పెళ్లి చేసి లాభం ఏమున్నది నాకు? ఇప్పుడు నేను దుఃఖమే నాకు దిక్కాయి. నేను ఏ దిక్కు లేకుండా నేను వచ్చి ఏడ్చుకుంటూ బతికి. ఎప్పటి నుంచో పట్టణంలో ఉండేటోళ్ళు చూద్దా పిల్లలను వేసుకొని చలిలో కాలం వెళ్ళదీస్తున్నారు. మాకు ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఈ అన్న కోసం అన్నే చెప్తాడు నూరి. బీఎడ్ స్టూడెంట్స్ సార్ మేము. ఇలాంటి ఉద్యోగం ఉపాధి లేక ఇక్కడ వచ్చి అడ్డల పైన చేసుకుంటా ఉన్నాము. గంత పెద్ద చదివి ఊరు నుంచి వచ్చి రూమ్ లో కిరాయి కట్టే పరిస్థితి లేక ఫుట్పాత్ మీదనే ఉంటున్నాడు. పొద్దుందాకా మేస్త్రి పనికి పోడు, రాత్రికి ఫుట్పాత్ మీద పండుకున్నాడు. అయితే చలికాలంలో గీసొంటి తిప్పలు పడుతుర్రనే నిరుడు నైట్ షెల్టర్లను పెట్టిరు కానీ అవి ఎక్కడనో ఎవ్వలకు తెలియదు. అందుకే చలిలో గీ తీర్ల తిప్పలు పడుతున్నారు. జరసేపు బయట నిలబడితేనే సాల్ అవుతుంది. జర గీల గురించి ఏదా నిగమత్ చేయురి సార్లు.